సో ప్రీవియస్ క్లాస్లో రోజు సో డైరాక్స్ రిలేటివిస్టిక్ ఈక్వేషన్ ఫర్ ఏ ఫ్రీ పార్టికల్ అది డిస్కస్ చేసామ్మా. సో డైరాక్స్ రిలేటివిస్టిక్ ఈక్వేషన్ అంతవరకు డిస్కస్ చేసి మళ్ళీ రివిజన్ ఇస్తా ఉన్నాం ఎగ్జామ్కి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ మా. సో డైరాక్స్ మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్ ఫర్ ఆల్ఫా అండ్ బీటా. సో ఆ మ్యాట్రిసెస్ ఫర్ ఆల్ఫా అండ్ బీటా. సో ఇక్కడ మనకు ఈ ఈక్వేషన్ వచ్చింది కదా. సో హ్యామిల్టోనియన్, డైరాక్స్ హ్యామిల్టోనియన్. సో ఈ ఈక్వేషన్లో ఇక్కడ ఆల్ఫా డాట్ పి బీటా ఎంసీ స్క్వేర్ ఉన్నాయి. సో ఆల్ఫా ఉంది, బీటా ఉంది. సో ఆల్ఫా బీటా అనేవి మ్యాట్రిసెస్ అని చూసాం. సో ఇక్కడ కొన్ని వచ్చాయి రూల్స్, యాంటీ కామ్యుటేషన్ రూల్స్. స్క్వేర్ ఆఫ్ దట్ మ్యాట్రిసెస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 యూనిటీ అని. సో ఇప్పుడు మనము ఆ మ్యాట్రిసెస్ ఎలా ఉంటాయి అని చూస్తాం, ఏ ఫామ్లో ఉంటాయి అని. సో the squares of all the 4 matrices are unity, so that their eigenvalues are +1 or -1. Okay ma. So Dirac's matrices, the squares of all the 4 matrices are unity, so that their eigenvalues are +1 and -1. సో ఆ మ్యాట్రిసెస్ని స్క్వేర్ చేస్తే మనకు యూనిటీ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ చూసాం ఆ రోజు డిరైవేషన్లో. ఆల్ఫా ఎక్స్ స్క్వేర్, ఆల్ఫా వై స్క్వేర్, ఆల్ఫా జెడ్ స్క్వేర్, బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు 1. యూనిటీ అంటే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది. సో 1 0 0 1 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 1 0 0 0 1 0 0 0 1 అది 3/3 మ్యాట్రిక్స్. సో అలా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. సో అలా ఆ మ్యాట్రిక్స్ని స్క్వేర్ చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే మనకు, సో వాటి ఐగన్ వాల్యూస్ మనం ఎలా తీసుకుంటామంటే +1 and -1. సో లెట్ us arbitrarily choose beta as the matrix that is to be diagonal, and we rearrange its rows and columns so that all the +1 eigenvalues are grouped together in the matrix of rank n, and all the -1 eigenvalues are grouped together in the matrix of rank m. సో బీటాకి, సో ఇక్కడ ఆల్రెడీ ఐగన్ వాల్యూస్ ఏమని డిస్కస్ చేసాము, +1 -1. సో మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ ఏ ఫామ్లో ఉంటాయంటే λ1 0 0 λ2 ఇలా ఉంటాయి మా. సో నువ్వు ఏదైనా మ్యాట్రిక్స్ని సపోజ్ 1 2 3 4 ఇలా ఉందనుకోండి మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ని ఈ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ సంథింగ్ వస్తుంది, A0 0B. సో ఇలా డయాగ్నల్ మ్యాట్రిక్స్ లాగా నువ్వు కన్వర్ట్ చేస్తే తన ఐగన్ వాల్యూస్ వచ్చేస్తాయి నీకు. సో అదే చేశారు ఇక్కడ. సో ఇక్కడ మనకు ఐగన్ వాల్యూస్ ఏమి అని చెప్పాము, 1 -1 ఆర్ ది ఐగన్ వాల్యూస్ అన్నాం. కాబట్టి 1 -1 ఐగన్ వాల్యూస్ లాగా ఇక్కడ పెట్టేసాం. సో హియర్ ఇక్కడ ఏదైతే ఐగన్ వాల్యూస్ ఉన్నాయో వాటిని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్గా పెట్టేస్తాము. సో బీటా అనే మ్యాట్రిక్స్కి ఇలా అంటున్నాం, విచ్ ఈస్ అన్ అబ్రివియేషన్ ఆఫ్. సో ఈ మ్యాట్రిక్స్ని సింపుల్గా ఇలా రాసేసారు వాళ్ళు. సో 1 0 0 1, ఇక్కడ -1 0 -1 ఉంది. సో దాన్నే వీళ్ళు కంప్రెస్ చేసేసి ఇలా రాసేసారు. సో ఇక్కడ 1 + 1 ఏమొస్తుంది, 1 0 0 1, అండ్ ఇక్కడ -1 ప్లేస్లో -1 0 0 -1, అండ్ 0 ప్లేస్లో 0 0 0 0 ఇలా వస్తాయి. సో దీన్నే అబ్రివియేషన్ ఆఫ్ ఇది అన్నాం. సో దీన్నే చిన్నదిగా చేసి ఇలా రాసేసాం సింపుల్ ఫామ్లో. ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడంతా 1సే ఉన్నాయి, ఇక్కడంతా -1సే ఉన్నాయి. సో ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్, ఇది ఒక 2/2 మ్యాట్రిక్స్. సో అది all the 4 matrices alpha x, alpha y, alpha z and beta are such that their squares are unity. సో అక్కడే చూసాం వాటి స్క్వేర్స్ యూనిటీ, and they anti-commute with one another in pairs. సో anti-commute with one another in pairs అది కానీ చూసాం. దట్ ఈస్ ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా వై ఆల్ఫా ఎక్స్ ఈక్వల్స్ టు 0, ఆల్ఫా ఎక్స్ బీటా ప్లస్ బీటా ఆల్ఫా ఎక్స్ ఈక్వల్స్ టు 0 అని చూసాం ఆల్రెడీ. సో దాన్నే మనం ఏమంటాము, యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీ అంటాం. we already have 3 well-known 2/2 matrices called Pauli spin matrices.
సో ఇది పౌలి స్పిన్ మ్యాట్రిసెస్ అనేది మనము డిరైవ్ చేసాం ప్రీవియస్ చాప్టర్లో. పౌలి స్పిన్ మ్యాట్రిసెస్ అండ్ దే ప్రాపర్టీస్ కానీ డిస్కస్ చేసాం. సో ఆల్రెడీ మనకు ఇవి తెలుసు అంటున్నారు. సో సిగ్మా ఎక్స్ 0 1 1 0 1 10 అలా గుర్తుపెట్టుకోమన్నాను. సో సిగ్మా వై ఈజ్ ఆల్సో 0 మైనస్ ఐ 0 అండ్ సిగ్మా జెడ్ 1 0 0 మైనస్ 1. Since a 2 by 2 matrix has 4 elements, there are 4 and only 4 independent 2 by 2 matrices. 3 of these are sigma x, sigma y, sigma z. సో ప్రతి మ్యాట్రిక్స్లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 4 ఇండిపెండెంట్ మ్యాట్రిసెస్ ఉంటాయి అన్నారు. ద ఓన్లీ అదర్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఆఫ్ దీస్ 3 ఈస్, సో this 2 by 2 matrix has 4 elements and there are 4 and only 4 independent 2 by matrices. 3 of these are okay. సో మనకు ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వై, ఆల్ఫా జెడ్, బీటా ఇవి కదా ఉండేది. 4 మ్యాట్రిసెస్ ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ ఓన్లీ 3 మ్యాట్రిసెస్ వచ్చాయి. సో ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వై, ఆల్ఫా జెడ్ అవి 3 మ్యాట్రిసెస్, ఇక్కడ 3 మ్యాట్రిసెస్. సో ఇంకా బీటా అనే మ్యాట్రిక్స్ ఉంది కదా, సో దానికి రిలేటెడ్గా ఐ వస్తే ఇంకో ఇండిపెండెంట్ మ్యాట్రిక్స్ ఏదంటే ఇది అంటున్నారు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, విచ్ ఈస్ ఏ యూనిట్ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ అని కానీ అంటాం. అండ్ దేర్ ఫోర్ కమ్యూట్స్ రాదర్ దాన్ యాంటీ కమ్యూట్స్ విత్ ఎవ్రీ సిగ్మా. సో ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కమ్యూట్ చేస్తుంది ఈ మ్యాట్రిసెస్తో. అంటే సిగ్మా ఎక్స్ ఇంటూ ఐ ఇజ్ ఈక్వల్స్ టు ఐ సిగ్మా ఎక్స్ అలా వస్తుంది మీకు. So that is commutation relation. Hence cannot have fourth 2 by 2 matrix which satisfies both properties of Dirac matrices. Now we hence cannot have fourth 2 by 2 matrix which satisfies both properties of Dirac matrices. Now we have to show that the Dirac matrices must be even dimensional. So 2 by 2 మ్యాట్రిసెస్ ఇవి తీసుకుంటే మనం కనుక, అంటే మనకు ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వై, ఆల్ఫా జెడ్, బీటా అనే మ్యాట్రిసెస్ అవి మ్యాట్రిసెస్ అని మట్టుగా తెలుసు, అవి నంబర్స్ కావు మ్యాట్రిసెస్ అని తెలుసు. దేన్ని బట్టి అలా డిసైడ్ చేసాము, యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీస్ వస్తున్నాయి, ఇంకా వాటి స్క్వేర్ వచ్చి యూనిటీ వచ్చేస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ అవి నంబర్స్ కావు మ్యాట్రిసెస్ అని తెలిసింది. సో ఇప్పుడు అది మ్యాట్రిసెస్ అవి 2 by 2 మ్యాట్రిక్సా లేకపోతే 3 by 3 మ్యాట్రిక్సా లేకపోతే 4 by 4 మ్యాట్రిక్సా మనకు తెలీదు. సపోజ్ ఇవి 2 by 2 మ్యాట్రిసెస్ అని అనుకుంటే మనము, సో ఇది ఆల్ఫా ఎక్స్, ఇది ఆల్ఫా వై, ఇది ఆల్ఫా జెడ్ అనుకున్నాం, ఇది బీటా అనుకున్నాం. సో అలా అనుకుంటే మనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అది యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీని ఫాలో చేయట్లేదు. యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీస్ అవి సాటిస్ఫై అవ్వాలి అని చెప్పాను కదా. సో ఆ యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీ అది సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి అది 2 by 2 మ్యాట్రిసెస్ కావు అంటున్నారు. డైరాక్ మ్యాట్రిసెస్ అనేవి 2 by 2 మ్యాట్రిసెస్ అయ్యేదానికి ఛాన్సెస్ లేదు అంటున్నారు. నౌ వీ హ్యావ్ టు షో దట్ డైరాక్ మ్యాట్రిసెస్ మస్ట్ బి ఈవెన్ డైమెన్షనల్. సరే 2 by 2 మ్యాట్రిక్స్ కావు అవి. సో 1 by 1 మ్యాట్రిక్స్ అంటే ఏమి, ఒకే ఒక నంబర్ ఉంటుంది, కానీ ఆల్ఫా బీటా అవి నంబర్స్ కావు కదా. సో 1 by 1 అని చెప్పలేము, 2 by 2 కూడా అని చెప్పలేము, ఎందుకంటే యాంటీ కమ్యూటేషన్ రూల్ని ఫాలో అవ్వవు ఆ మ్యాట్రిసెస్. సో ఇప్పుడు నెక్స్ట్ 3 by 3, కానీ 3 by 3 కూడా అవుతుందా లేదా అని చూడాలి ఇప్పుడు నెక్స్ట్. సో లెట్ us choose a representation in which beta is diagonal n by n matrix. సో బీటా వచ్చి డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటున్నారు. సో డయాగ్నల్ అంటే ఓన్లీ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి, మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఈ డయాగ్నల్సే ఉంటాయి, ఈ ఎలిమెంట్సే ఉంటాయి, మిగతా అన్ని ఎలిమెంట్స్ మీకు జీరో అయిపోతాయి. సో అలా చెప్తున్నారు. సో b1 bi అండ్ సో ఆన్ bn. సో ఇక్కడ ఇవన్నీ జీరోసే, ఇక్కడ పైన అన్ని జీరోస్, ఇక్కడ కానీ జీరోస్. నౌ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది ప్రాపర్టీ మనకు ఆల్రెడీ వచ్చింది కదా. సో స్క్వేర్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 చేస్తే మనకు, సో బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఏమి, 1 అంటే ఏమి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనకు ఎలా ఉంటుంది, ఆల్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 1. ఇక్కడ ఉండే అన్ని ఎలిమెంట్స్ మనకు 1 వచ్చేస్తుంది. సో అప్పుడు బీటా స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, b1 స్క్వేర్, bi స్క్వేర్, bn స్క్వేర్ వస్తుంది.
ఈజ్ ఈక్వల్స్ టు ఐ కాబట్టి b1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, bi స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, bn స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అలా వస్తాయి. సో అదే ఇక్కడ రాశారు. అప్పుడు bi ఏమైపోతుంది ప్లస్ ఆర్ మైనస్ 1. సో అది ఇచ్చారు. ఆల్సో సిన్స్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ డిటర్మినెంట్ ఆల్ఫా కే ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో వీటిని స్క్వయర్స్ చేస్తే ఈ మ్యాట్రిసెస్ని మనకు 1 వస్తుంది. కాబట్టి ఆ మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ 0 అయ్యేదానికి ఛాన్సెస్ లేదు. సో అది చెప్తున్నారు. దిస్ ఇంప్లైస్ దట్ ది మ్యాట్రిసెస్ ఆల్ఫా కే అండ్ బీటా హ్యాస్ అన్ ఇన్వర్స్ సిన్స్ బీటా ఓకే. సో ఎప్పుడైతే మ్యాట్రిక్స్ ఇది మీకు చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటుందమ్మా. సో ఏ అనే మ్యాట్రిక్స్ ఉంటుంది. ఆ మ్యాట్రిక్స్కి ఎప్పుడు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎప్పుడైతే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఎందుకలా? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. సో ఇది కదా ఏ ఇన్వర్స్ అంటే. ఏ ఇన్వర్స్ కి ఫార్ములా, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కి ఫార్ములా ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇక్కడ మనకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడే ఏ ఇన్వర్స్ అనే మ్యాట్రిక్స్ వస్తుంది. అది 0 అయిపోతే ఏమొస్తుంది? ఇక్కడ 1/0 వస్తుంది. అంటే అన్డిటర్మైండ్ 1/0 ఇన్ఫినిటీ లాగా వచ్చేస్తుంది. కాబట్టి కండిషన్ ఏమి? కంపల్సరీ ఏదైనా మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే కంపల్సరీ కండిషన్ వచ్చి డిటర్మినెంట్ ఆఫ్ ఏ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఆల్ఫా కే డిటర్మినెంట్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి ఆల్ఫా కే బీటాకి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సిన్స్ బీటా యాంటీ కమ్యూట్స్ విత్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ఆల్ఫా వి హ్యావ్. సో ఇది ఆల్రెడీ మనకు వచ్చింది డిరైవేషన్లో, డైరాక్స్ రిలేటివిస్టిక్ ఈక్వేషన్లో యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీ అని. సో బీటా యాంటీ కమ్యూట్స్ విత్ ఈచ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ఫా. సో ఇప్పుడు ఆల్ఫా కే ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా కే ఈక్వల్స్ 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీ మా. ఆల్ఫా కే ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా కే ఈజ్ ఈక్వల్స్ 0. సో అది యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీ నుంచి వస్తుంది మనకు. దిస్ రిలేషన్ మే బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఇలా వచ్చిన ఈ ఈక్వేషన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని అటువైపు పంపించేస్తాం. ఈ ఆల్ఫా కే ప్లస్ బీటా ఉంది కదా, సో ఇక్కడ మనకు ఆల్ఫా కే బీటా ప్లస్ బీటా ఆల్ఫా కే ఉంది కదా. సో దీన్ని అటువైపు పంపించేస్తాం. ఇక్కడ ఉండేది ప్లస్, అక్కడ మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే మల్టిప్లైయింగ్ విత్ ఆల్ఫా కే ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆల్ఫా కే ఇన్వర్స్, ఇక్కడ కూడా ఆల్ఫా కే ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తాం సైమల్టేనియస్గా. సో అప్పుడు ఏమవుతుంది? సో ఇలా వస్తుంది మనకు. సో ఆల్ఫా కే ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా కే ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు ఆల్రెడీ తెలుసు, ఈ ప్రాపర్టీ కానీ ఉంది. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ చదివి ఉంటారు మీరు లోయర్ క్లాసెస్లో. సో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ కాబట్టి ఇక్కడ ఐ వచ్చేస్తుంది. ఐ ఇంటూ బీటా, ఐ ఇంటూ ఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ ఇంటూ ఐ, దాంతో ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై అయినా మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి మనకు అది మళ్ళీ ఈ మ్యాట్రిక్సే వస్తుంది. సో మైనస్. నెక్స్ట్ టేకింగ్ ట్రేస్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. సో టేకింగ్ ట్రేస్. సో ట్రేస్ అంటే ఐడియా ఉందమ్మా మీకు? ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే సో వాట్ ఈస్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్? గుర్తుందా ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని? మ్యాట్రిక్సెస్లో వచ్చి ఉంటుంది కదా. ఉన్నారమ్మా? ఓకేమ్మా. సో ట్రేస్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్ అని మీకు వచ్చి ఉంటుంది మ్యాథ్స్లో. సో సపోజ్ ఇప్పుడు 1 2 3 4 అనుకోండి. సో ఇది ఒక మ్యాట్రిక్స్. సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ అంటే మనకి ఏమొస్తుందంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్లో మనకు ఉన్నాయి కదా ఈ ఎలిమెంట్స్. సో ఇవి మా ఉండేది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. డయాగ్నల్ ఫామ్లో ఉంది.
సో 1 + 4 = 5. సో దీన్నే మనం ట్రేస్ అంటామమ్మా. సో ఇప్పుడు నెక్స్ట్ సపోజ్ ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకోండి. 1 0 0 2 3 0 4 0 8. సో ఇది ఇంకో మ్యాట్రిక్స్. సో ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూడాలి. సో వాటిని యాడప్ చేసేయాలి ఫైనల్గా. సో 8 + 4 12 అంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్నే మనము ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? సో ఈ ఫైనల్ ఈక్వేషన్లో సో ఇది ఈ ఈక్వేషన్కి ఏం చేస్తున్నారు అంటే టేకింగ్ ట్రేస్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. రెండు వైపులా ట్రేస్ టేకింగ్ మల్టిప్లయింగ్ విత్ ఏ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ అలా చేస్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ టేకింగ్ ట్రేస్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. ఇక్కడ ట్రేస్ ఆఫ్ దిస్ వన్, ఇక్కడ ట్రేస్ ఆఫ్ బీటా. సో అలా చేస్తే మనకి ఏమొస్తుందంటే ట్రేస్ ఆఫ్ దిస్ వన్ అండ్ ట్రేస్ ఆఫ్ దిస్. సో ఇక్కడ మైనస్ పక్కన పెట్టేసి ట్రేస్ ఆఫ్ బీటా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఉంది చూడండి ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ట్రేస్ ఆఫ్ ఏబిసి. ఏని బిని సిని మల్టిప్లై చేస్తే = ట్రేస్ ఆఫ్ సిఏబి. సో వీటిని ఇంటర్చేంజ్ చేస్తే కానీ మనకు ఇలా వస్తుంది ఈ మ్యాట్రిసెస్ని. ఏబిసి అంటే ఏమి? ఏని బితో మల్టిప్లై చేయాలి, మళ్ళీ బిని సితో మల్టిప్లై చేయాలి. సో వీటి ప్రోడక్ట్ యొక్క ట్రేస్ సిని ఏతో మల్టిప్లై చేసి మళ్ళీ ఆ వచ్చిన ప్రోడక్ట్ని బితో మల్టిప్లై చేస్తే సో అప్పుడు కానీ మనకు ట్రేస్ అనేది సేమ్గా ఉంటుంది. మనం ఏ ఆర్డర్లో కానీ మల్టిప్లై చేసిన మ్యాట్రిసెస్ని ట్రేస్ అనేది సేమ్గా ఉంటుంది. సో అది చెప్తా ఉంది ఈ ఈక్వేషన్. సో ఆ ఈక్వేషన్స్ నుంచి మనకేమొస్తుందంటే ఇక్కడ ఆల్ఫా కే ఇన్వర్స్ బీటా ఆల్ఫా కే ఉంది. సో ట్రేస్ ఆఫ్ ఏబిసి = సిఏబి. సో ఇప్పుడు ఇంటర్చేంజ్ అవుతాయి. బీటా ప్లేస్లో ఆల్ఫా కే వచ్చేస్తుంది, ఆల్ఫా కే ప్లేస్లో బీటా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంటర్చేంజ్ అయ్యి మళ్ళీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐ. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ ఐ. మళ్ళీ ఐ ఇంటూ బీటా ఈజ్ నథింగ్ బట్ బీటా. సో ఇలా వచ్చేస్తుంది మీకు ఫైనల్గా. సో ట్రేస్ ఆఫ్ బీటా = మైనస్ ట్రేస్ ఆఫ్ బీటా. సో ఇప్పుడు అటువైపు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది. సో అటువైపు వెళ్తే ట్రేస్ బి ప్లస్ ట్రేస్ బి దట్ ఈస్ నథింగ్ బట్ 2 ట్రేస్ బి. సో 2 అటువైపు వెళ్ళిపోతే ట్రేస్ ఆఫ్ బి = 0. సిమిలర్లీ ట్రేస్ ఆఫ్ ఆల్ఫా కే = 0. సో ట్రేస్ ఆఫ్ బీటా ట్రేస్ ఆఫ్ ఆల్ఫా కే = 0. So this equation shows that the trace of each of the matrices alpha k and beta must be 0. So ఇది వెరీ ఇంపార్టెంట్ మా. ఈవెన్ పౌలీస్ మ్యాట్రిసెస్ కానీ మనకు ట్రేస్లెస్సే. పౌలీస్ స్పిన్ మ్యాట్రిసెస్ కూడా ట్రేస్లెస్. సో ఇవి కూడా ట్రేస్లెస్ మ్యాట్రిసెస్. ఎలా చెప్తామంటే వాటి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని యాడప్ చేస్తే మనకు 0 వచ్చేయాలి సమ్. సో ఇప్పుడు ఇవి పౌలీ స్పిన్ మ్యాట్రిసెస్ కదా. ఇక్కడ చూడండి. సో ప్రిన్సిపల్ డయాగ్నల్లో నీకు ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? 0 ఉంది, 0 ఉంది. సో 0 + 0 0. ఇక్కడ కానీ 0 0 ఉంది, 0 + 0 0. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏమో -1 ఉంది. 1 - 1 0. సో ఈ మ్యాట్రిసెస్ వచ్చి ట్రేస్లెస్. ఎలా అయితే ఎందుకు ట్రేస్లెస్ అంటున్నాము? వాటి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ మనకు 0 వచ్చేస్తుంది. సో వాటిని ట్రేస్లెస్ అంటాం. సో ఇక్కడ కూడా ట్రేస్ ఆఫ్ బీటా ట్రేస్ ఆఫ్ ఆల్ఫా కే 0. సో ఇవి కానీ ట్రేస్లెస్ మ్యాట్రిసెస్ అని వచ్చింది. సో ఇన్ మ్యాట్రిక్స్ బి లెట్ ఆర్ బి ద ఆర్ ఆఫ్ ద బీస్ ఆర్ +1 అండ్ రెస్ట్ ఆఫ్ ద బీస్ ఆర్ -1. దట్ ఈస్. సో ఇక్కడ కాస్త అబ్జర్వ్ చేయండి మా. సో ఇక్కడ చూడండి. సో మనకు బిఐ ఏమొచ్చింది? +or -1. ఎలా వచ్చింది అది? β² = 1 అనే ప్రాపర్టీ నుంచి వచ్చింది. స్క్వేర్స్ ఆఫ్ దీస్ మ్యాట్రిసెస్ = ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. సో BI² = 1 దట్ ఈస్ నథింగ్ బట్ BI = +or -1. కాబట్టి ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ +1 అన్న అయి ఉండొచ్చు, లేకపోతే -1 అన్న అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే +1 -1 రెండు అవ్వచ్చు కదా ఎలిమెంట్స్. So in matrix beta let R of the BIs are +1 and rest of the BIs are -1. That is, so R BIs వచ్చి 1 అంటే B1 B2 B3 B4 B5 BR = 1.
అండ్ రిమైనింగ్ వచ్చి -1 మనకు. రిమైనింగ్ ఏముంది? మొత్తం మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? B1, B2, B3 అండ్ సో ఆన్. దీన్ని కంప్రెస్ చేసి రాసామ్మా. సో ఇక్కడ BI ఉందంటే B1, B2, B3, B4, BI ఎక్కడో మధ్యలో మళ్ళీ BI+1, BI+2 అండ్ సో ఆన్ ఫైనలీ BN అలా వస్తాయి మా నీకు. సో చాలా ఉంటాయి ఇక్కడ ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే ఎన్ని ఎలిమెంట్స్ వరకు ఉంటాయి. ఇక్కడ ఎన్ అనేది అదే చెప్తుంది మనకు. సో మొత్తం ఆ ఎన్ ఎలిమెంట్స్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఆ ఎన్ ఎలిమెంట్స్లో ఆర్ ఎలిమెంట్స్ వచ్చి 1, మిగతా n-r ఎలిమెంట్స్ దట్ ఈస్ r1 r+1 r వరకు 1 2 3 4 r వరకు, నెక్స్ట్ r+1 r+2 ఇవన్నీ -1 అంటున్నారు. సో r+s ఈజ్ ఈక్వల్స్ టు n. సో r+s ఈజ్ ఈక్వల్స్ టు n. కాబట్టి అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? r ఎలిమెంట్స్ 1, s ఎలిమెంట్స్ -1. సో అంటే మీనింగ్ ఏమి ఇక్కడ? మొత్తం n ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిలో r ఎలిమెంట్స్ వచ్చి 1, మిగతావి ఏమి? మిగతా ఎన్ని ఎలిమెంట్స్ మిగులుతాయంటే s ఎలిమెంట్స్. ఆ s ఎలిమెంట్స్ వచ్చి -1 అంటున్నారు. సో బేస్డ్ ఆన్ దిస్, బట్ ద కండిషన్ దట్ ట్రేస్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 రిక్వైర్స్ దట్. సో ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ వచ్చి మనకి ఏమి ఇచ్చారు? 0 ఇచ్చారు. సో ఇక్కడ కాస్త అర్థం చేసుకోండి మా. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏమన్నాను? సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇవే కదా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇక్కడ ఈ ఎలిమెంట్సే మనకు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ B1, BI, BN అనేవి. సో ఆ ఎలిమెంట్స్ని అన్నిటిని సమ్ చేస్తే మనకి ఏం వచ్చేయాలి? 0 వచ్చేయాలి. సో వాటి సమ్ మనకు ఏమొస్తుంది? 1 × r. అంటే 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది? r టైమ్స్. సో 1 × r. నెక్స్ట్ ప్లస్ -1 × s. -1 ఎన్నిసార్లు రిపీట్ అయింది? s టైమ్స్. అంటే మొత్తం n ఎలిమెంట్స్లో r ఎలిమెంట్స్ 1 అండ్ రిమైనింగ్ s ఎలిమెంట్స్ వచ్చి -1 కదా మనకు. సో 1 అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, సపోజ్ ఇలా ఉందనుకోండి, 1 -1 0. సో ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకోండి మా. సో ఇది కదా మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిలో 2 ఎలిమెంట్స్ 1 మనకు, 1 ఎలిమెంట్ వచ్చి -1. సో అప్పుడు ఏమవుతుంది? వీటి సమ్ము, ఎలిమెంట్స్ యొక్క సమ్ము 2 × 1 ప్లస్ -1 × 1. సో 2 × 1, 1లు మనకి ఎన్నిసార్లు వచ్చాయి? 2 టైమ్స్. సో 2 × 1. -1 ఎన్నిసార్లు వచ్చింది? 1 టైం. సో -1 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అలా వస్తుంది సమ్. సో ఇక్కడ కానీ మనకు వీళ్ళు ఏం చెప్తున్నారు? వాటి ట్రేస్ వచ్చి వాటి సమ్ మనకు 0 వచ్చేయాలి. కాబట్టి r - s ఈజ్ ఈక్వల్స్ టు 0, r ఈజ్ ఈక్వల్స్ టు s. కాబట్టి r ఈజ్ ఈక్వల్స్ టు s. సో మీనింగ్ ఏమి ఇప్పుడు? r ఈజ్ ఈక్వల్స్ టు s అంటే ఎన్ని ఎలిమెంట్స్ 1 అవుతాయో అన్నే ఎలిమెంట్స్ మనకు -1 అయిపోవాలి. సపోజ్ ఇప్పుడు n ఉన్నాయి ఎలిమెంట్స్. సపోజ్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి మా. 4 ఎలిమెంట్స్లో 2 ఎలిమెంట్స్ 1 అయితే 2 ఎలిమెంట్స్ -1 అయిపోవాలి. అదేవిధంగా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. 6 ఎలిమెంట్స్ 1 అయితే 3 ఎలిమెంట్స్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ మ్యాట్రిక్స్లో, 6 ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సో వాటిలో 3 ఎలిమెంట్స్ 1 అయితే మిగతా 3 ఎలిమెంట్స్ -1 అయిపోవాలి. అప్పుడే నీకు ట్రేస్ 0 వస్తుంది. అంటే 1లు ఎన్ని ఉన్నాయో -1లు కూడా అన్నే ఉండాలి. సో 1 - 1 1 - 1 1 - 1 0. ఎందుకు? ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మనకు 0 వచ్చేయాలమ్మా. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మనకు 0 వచ్చేయాలి కాబట్టి r ఈజ్ ఈక్వల్స్ టు s. సో ఇన్ ద వ్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్ 16 షోస్. సో r + s ఈజ్ ఈక్వల్స్ టు n అన్నాం కదా. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు s అయితే r + r 2r. సో n ఈజ్ ఈక్వల్స్ టు 2r. Thus Dirac matrices alpha beta must be even dimensional. సో ఇది మా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అవి ఈవెన్ డైమెన్షనల్ అవ్వాలి. సో
సో ఆ డైరాక్ట్స్ మ్యాట్రిసెస్ ఆల్ఫా బీటా అనేవి మనకు ఈవెన్ డైమెన్షనల్ అవ్వాలి. ఎందుకు ఈవెన్ డైమెన్షనల్? 2 ఇంటూ ఆర్ అంటే ఏమి? ఎన్ అంటే ఏమి ఇంతకీ? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. 3 ఎలిమెంట్స్ ఉంటే 3x3 మ్యాట్రిక్స్, 4 ఎలిమెంట్స్ ఉంటే 4x4 మ్యాట్రిక్స్, 5 ఎలిమెంట్స్ ఉంటే 5x5 మ్యాట్రిక్స్. సో సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2 ఇంటూ ఆర్ వస్తుంది ఇక్కడ. సో 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 3 6. సో ఇవన్నీ ఏమి 2 4 6 8 ఇవన్నీ ఈవెన్ డైమెన్షనల్, ఈవెన్ నంబర్స్. సో ద మ్యాట్రిసెస్ మస్ట్ బి ఈవెన్ డైమెన్షనల్. కాబట్టి ఈ మ్యాట్రిసెస్ అనేవి 3x3 మ్యాట్రిసెస్ కూడా కావు. దేర్ఫోర్ వి కెనాట్ యూస్ 3x3 మ్యాట్రిసెస్. సో 1x1 మ్యాట్రిసెస్ కావు, 2x2 మ్యాట్రిసెస్ కూడా కావు. ఎందుకంటే యాంటీ కమ్యూటేషన్ రూల్ని ఫాలో అవ్వలేదు. ప్లస్ ఇక్కడ ట్రేస్ 0 అవ్వాలంటే ఖచ్చితంగా అవి ఈవెన్ డైమెన్షనల్ అయి ఉండాలి. కాబట్టి 3x3 మ్యాట్రిసెస్ కూడా కావు. అంటే మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, డైరాక్ మ్యాట్రిసెస్ని కనుక్కుంటున్నాం. అవి వాటి డైమెన్షన్స్ ఎంత, అసలు అవి ఏమి అని. సో మనకు ఏం తెలిసింది ఫైనల్గా, అవి 1x1 కాదు, 2x2 కాదు, 3x3 కూడా కాదు. ద నెక్స్ట్ సింప్లెస్ట్ చాయిస్ ఈస్ 4x4. సో 1 కాదు, 2 కాదు, 3 కాదు అంటే నెక్స్ట్ ఏముంది ఇంకా మనకు 4x4 మ్యాట్రిసెస్. సో అవి 4x4 మ్యాట్రిసెసా కాదా అని చూడాలి ఇప్పుడు. As eigenvalues of all the 4 matrices are +1 and -1, let us arbitrarily choose as a matrix which is to be diagonal, and we rearrange rows so that +1 eigenvalues are grouped together, -1 are grouped together. సో వాటి eigenvalues +1 -1 కదా. సో అప్పుడు చెప్పిందే. సో ఇలా గ్రూప్ చేస్తున్నాం. సో I 0 0 - I ఈస్ నథింగ్ బట్ 1 0 0 1, 2x2 మ్యాట్రిక్స్, 2x2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్, 1 0 0 1 0 0 1. అండ్ -I అంటే ఏమొచ్చేస్తుంది మనకు, -1 మైనస్ ఇంటూ 0 0నే, మైనస్ ఇంటూ 0 0 -1. సో -1 0 0 -1 ఇలా వచ్చేస్తుంది మా. సో దీన్నే మైనస్ చేస్తే, ఈ మ్యాట్రిక్స్ని మనం మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. సో దీన్నే కంప్రెస్డ్ ఫామ్లో ఇలా రాశారు, I 0 0 -1. ఎందుకంటే ఈ మ్యాట్రిసెస్ యొక్క ఐగన్ వాల్యూస్ మనకు 1 ఉండాలి ప్లస్ -1 రెండు ఉండాలి. కాబట్టి అలా. ప్లస్ వీటి ట్రేస్ ఇప్పుడు చూడండి మీరు, ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ 1 -1 1 -1 0 వచ్చేస్తుంది. యాజ్ బీటా యాంటీకమ్యూట్స్ విత్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ఆల్ఫా వీ హ్యావ్. సో బీటా అనే మ్యాట్రిక్స్ ప్రతి ఆల్ఫా మ్యాట్రిక్స్తో యాంటీకమ్యూట్ చేస్తుంది. సో ఆల్ఫా ఎక్స్ ఇంటూ బీటా, బీటా ఇంటూ ఆల్ఫా పై అలా. సో alpha k into beta plus beta into alpha k equals to 0. The JL element of which is. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఇది యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీ కదా. సో నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే ఆల్ఫా కే మ్యాట్రిక్స్ తీసుకోవాలి, దాన్ని బీటా మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ బీటా అనే మ్యాట్రిక్స్ని ఆల్ఫా కే మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయాలి. సో అలా మల్టిప్లై చేస్తే నీకు ఎలిమెంట్ ఇలా వస్తుందమ్మా. ద జేఎల్ ఎలిమెంట్ ఆఫ్ విచ్ ఈజ్ అంటే ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్, సో ఇది ఏ ఇది బి మ్యాట్రిసెస్ మా. సో ఈ మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేస్తేనే కదా మనకు వస్తుంది. సో ఇది ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ కాలం ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇది ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రో, ఇది ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ కాలం. సో అలా వస్తుంది కదా, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. సో ఆ ఎలిమెంట్స్ ఇవి. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే జేత్ రో ఎల్త్ కాలం ఎలిమెంట్ మనకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే జేత్ రో ఎల్త్ కాలం ఎలిమెంట్ వచ్చి ఇది మా. సో మీరు క్యాల్కులేషన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. హియర్ బీజే అండ్ బీటా జే అండ్ బీటా ఎల్ ఆర్ ద 2 ఐగన్ వాల్యూస్ ఆఫ్ బీటా విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఈక్వేషన్ 18. సో ఇక్కడ బీటా జే బీటా ఎల్ వచ్చి ఐగన్ వాల్యూస్ ఆఫ్ బీటా. సో ఇక్కడ ఉన్నాయి కదా 1 1 -1 -1 are eigenvalues of beta which are arranged in accordance with equation 18. If beta j is equal to beta l, then beta j is not equal to 0. So alpha k into j equals to 0. సో ఇక్కడ ఈ కండిషన్ ఒకసారి చూడండి మా. సో ఇక్కడ చూస్తే మీరు a ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆ ఫామ్లో ఉంది.
ఏ ప్లేస్లో నీకు ఏముంది ఆల్ఫా కే జేఎల్, బి ప్లేస్లో ఏముంది బీటా జే ప్లస్ బీటా ఎల్. సో ఇది జీరో అయితే ఇది జీరో అవ్వదు, ఇది జీరో అయితే ఇది జీరో అవ్వదు. సో ఏదో ఒకటి జీరో అవ్వాలి. సో ఇఫ్ బీటా జే ఇస్ బీటా ఎల్ దెన్ బీటా జే బీటా ఎల్ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో. సో రెండు ఈక్వల్ అయితే లైక్ 1 + 1 2, అప్పుడు మనకు ఏమవుతుంది ఈ టర్మ్ జీరో అవ్వదు. అప్పుడు కంపల్సరీ ఏమైపోవాలి ఈ టర్మ్ అనేది జీరో అయిపోవాలి. సో అది చెప్తున్నారు. సో ఆల్ఫా కేజేఎల్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో వేర్ హ్యాస్ ఇఫ్ బీటా జే అండ్ బీటా ఎల్ హ్యావ్ ఆపోజిట్ సైన్స్. సో ఆపోజిట్ సైన్స్ ఉంటే లైక్ 1 - 1 జీరో. సో ఇది ఆల్రెడీ జీరో అయిపోతాను కాబట్టి ఇది జీరో అవ్వాల్సిన అవసరం లేదు. సో అది సో ఇది జీరో అయితే ఇది జీరో అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది జీరో అయిపోతే ఇది జీరో అవ్వాల్సిన అవసరం లేదు, ఇది జీరో అయిపోతే ఇది జీరో అవ్వాల్సిన అవసరం లేదు. సో అది ఇక్కడ. సో ఏబి ఈక్వల్స్ జీరో అంటే ఏదర్ ఏ ఈక్వల్స్ జీరో లేకపోతే బి ఈక్వల్స్ జీరో, need not be zero. Therefore the matrix for alpha k may be expressed as. సో ఆల్ఫా కే మ్యాట్రిక్స్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం. సో ఆ కండిషన్ బట్టి ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ జీరో అయిపోతాయి, మిగతా ఎలిమెంట్స్ వస్తాయి మనకు. ఎందుకు ఈ కండిషన్ నుంచి బేస్డ్ ఆన్ దీస్ కండిషన్, ఈ కండిషన్ని ఫాలో అవ్వాలంటే ఆల్ఫా కే మ్యాట్రిక్స్ మనకు ఇలా ఉండాలి. ఇది జీరో జీరో, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ జీరో అయిపోయి ఇవి ఇక్కడ ఉండాలి ఎలిమెంట్స్ అనేవి. వేర్ ఆల్ఫా x1 హ్యాస్ n రోస్ అండ్ m కాలమ్స్. సో ఆల్ఫా x1కి మనకు n రోస్ m కాలమ్స్ ఉంటాయి అండ్ ఆల్ఫా x2 హ్యాస్ m రోస్ n కాలమ్స్. సిన్స్ ద స్క్వేర్ ఆఫ్ 19 ఈజ్ ఎ యూనిట్ మ్యాట్రిక్స్ వి నో దట్. సో ఆల్ఫా x1 అనే మ్యాట్రిక్స్, సో ఇప్పుడు ఇక్కడ రిప్రజెంట్ చేసాం కదా బీటాక్ కానీ, ఐ అంటే ఏమి మనకు 2/2 మ్యాట్రిక్స్, ఇక్కడ -i కూడా 2/2 మ్యాట్రిక్స్. సో ఇలా ఉన్నదాన్ని మనం ఇలా సింపుల్గా కంప్రెస్ చేసి రాసాం. సో ఇక్కడ కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, సో ఇక్కడ కానీ ఆల్ఫా x1 ఈజ్ నథింగ్ బట్ n/m మ్యాట్రిక్స్ అండ్ ఆల్ఫా 2 ఈజ్ m/n మ్యాట్రిక్స్. సో ఇప్పుడు సిన్స్ ద స్క్వేర్ ఆఫ్ ఈజ్ యూనిట్ మ్యాట్రిక్స్ వి నోట్ దట్. సో ఈ మ్యాట్రిక్స్ని స్క్వేర్ చేస్తే మనకు యూనిట్ మ్యాట్రిక్స్ 1 వచ్చేస్తుంది. సో ఇప్పుడు సపోజ్ స్క్వేరింగ్ చేస్తూ ఉండండి. సో 0 ఆల్ఫా x1 ఆల్ఫా x2 0. సో ఇది కదా మ్యాట్రిక్స్. స్క్వేరింగ్ అంటే ఆ మ్యాట్రిక్స్తోనే మల్టిప్లై చేయడం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసాం. సో 0 × 0 0 ప్లస్ ఆల్ఫా x1 × ఆల్ఫా x2 అలా వస్తుందమ్మా. 0 × 0 0 ఆల్ఫా x1 × ఆల్ఫా x2 ఫస్ట్ ఎలిమెంట్. 0 × ఆల్ఫా x1 0, దిస్ 1 × 0, ఇక్కడ 0 వచ్చేస్తుంది. దిస్ 1 × దిస్ 1 0, ఇది 0 ఇది. సో ఈ బోత్ మల్టిప్లై చేస్తే 0, ఇవి రెండు మల్టిప్లై చేస్తే 0. సో ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా x2 ఆల్ఫా x1 ప్లస్ 0 ఇలా వస్తుంది మనకు. సో అవి ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ 1 0 0 1 కాబట్టి ఆల్ఫా x1 × ఆల్ఫా x2 1, ఆల్ఫా x2 ఆల్ఫా x1 1. సో అది రాసారు వీళ్ళు ఇక్కడ. ఆల్ఫా x1 ఆల్ఫా x2 1, ఆల్ఫా x2 ఆల్ఫా x1 1. ఇక్కడ 1 అంటే మీనింగ్ ఏమంటే యూనిట్ మ్యాట్రిక్స్ 2/2 యూనిట్ మ్యాట్రిక్స్, అది మీనింగ్. సో ఇది మా టాపిక్.